అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు కృష్ణమ్మ. కృష్ణమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తున్నారు? చేతగాక ఇంట్లో కూర్చోవడం. వయసు పైబడింది కదా. ఓకే. మరి ఫింక్షన్ల సంగతి వచ్చేసరికి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఏ విధంగా అందించాడు? మా బంగారం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ మహారాజు దండం పెట్టుకోవచ్చు. చేత కాకపోయినా తలుపు తట్టి మళ్ళీ తలుపు తట్టి ఇచ్చిపోయారు అయ్యా. వాళ్ళ కడుపు చల్లకుండా మరి ఆయనే రావాలి మాకు. ఆయన రావాలి. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంటే మరి మీకు వాలంటీర్లు అయితే తీసేశారు. వాలంటీర్లు మీకు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఫింక్షన్లు ఇవ్వరండి ఇంకా. మరి మేము ఏం చేయాలా? చేత కానప్పుడు మరి మేము ఆడిపోయాము. మాకు ఆడి చేయాలని చూపెట్టాలా? మరి చంద్రబాబు చెప్తున్నాడు కదా, ఇంకా మీరు వెళ్ళి సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో ఫింక్షన్ తెచ్చుకోండి, వాలంటీర్లు అయితే రారన్నారు. ఆయన పోయి తీసుకురమ్మనండి. ఆ మాకు చెప్పిన ఆయన పోయి తీసుకొచ్చి మాకు ఇవ్వమనండి. ఈయన వద్దాడు కదా, ఆ మానవుడిని చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మాకు ఇవ్వమనండి అయ్యా. మా చేత కాదు. ఓకే. మరి మీకు ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చే పద్ధతి నచ్చిందా, లేదా అక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే? మాకు ఇంటికి వచ్చే ఇచ్చేదే మాకు నచ్చింది. మాకు ఇంటికి వచ్చి మా పావులు ఇచ్చిన వరకైనా మా చేతుల్లో పెట్టింది మాకు నచ్చింది అయ్యేది. మరి ఇలా ఫింక్షన్లు ఇవ్వటం వల్ల ముసలి వాళ్ళు సోమరపోతానానికి గురవుతున్నారు. ఇలా ఫింక్షన్లు ఇవ్వద్దు అంటున్నాడు చంద్రబాబు. అంటే ఏం సోమరపోతానం చేస్తానంటే ఆ మానవుడికి ఆయనకి ఏం సోమరపోతానం చేస్తున్నాం మేము. చేతకాని వాళ్ళం ఏం చేస్తామంట? వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నోళ్ళ వాళ్ళు కూడా అట్నే చేస్తారా? వాళ్ళు కూడా సోమరిపోతలేనా? మేమే సోమరిపోతలేనమా? ధర్మం కాదు అది. న్యాయంగా మాట్లాడమను. మరి ఫైనల్ గా మరి వాలంటీర్లు మళ్ళీ తిరిగి మీకు ఫింక్షన్లు ఇస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అయ్యే వస్తాడు మాకు ఇస్తాడని మేము నమ్ముతున్నాం. ఏంటి అంత నమ్మకం ఏంటమ్మా? మాకు నమ్మకం ఉండబట్టే. మాకు నమ్మకం ఉంది కాబట్టి అయ్యా మయ్యా నువ్వే రావాలయ్యా, నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలయ్యా. మా చేతకాని వాళ్ళం ఇక్కడ కూర్చొని కదలేక ఎండకు వనస్థాపన చేస్తున్నాం. అందుకే మేము చేస్తున్నాం. మరి ఈ 2 నెలల పరిస్థితి మీకు ఎలా? ఈ 2 నెలలు అయితే వాలంటీర్ రారని తేల్చి చెప్పేశారు. ఈ 2 నెలల కాలం మరి ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ వాలంటీర్లు వస్తారు. అధికారంలోకి రాకపోతే వాలంటీర్ ఇంకా శాశ్వతంగా రారు. ఇలా పెన్నాడు పంపిస్తాడు. ఎవరిని? ముసలాళ్ళని పంపిస్తాడు. ఎవరంటే బాబు పోమనేగా పని చేసింది. పోయి నువ్వన్నీ ఏమన్నా పెట్టి ఆయన ఏమన్నా తీసుకొచ్చి నీ కొత్త ఏమన్నా ఒక మంచి పని చేయి, 10 మందిని మేలు కోరి పని చేయి. ఇదిగో ఈ పని చేస్తే ఏం పర్వాలేదు, మీకు ఇదిగో ఈ న్యాయం చేస్తున్నా అని న్యాయం చేసే పని చేస్తే ఎవడని నమ్ముతారు. న్యాయం చేయకుండా చెబితే ఎవరు నమ్మాలి ఆయన? మరి ఫైనల్ గా ఏంటమ్మా? మరి ఇప్పుడు ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫింక్షన్ తెచ్చుకోవాలి. మరి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాలంటీర్ అమ్మని మేము అడిగేది. మాకు వాలంటీర్ వస్తే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పాపం తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చారయ్యా. ఇప్పుడు దాకా మాకు కమ్మగుంది. ఇవాళ ఎటు పోవాలన్నా మంచి నీళ్ళకి చావాలా, ఆడు పడిగాసులు గాయాలా. పొద్దున్నే పోయి దండం పెట్టి వచ్చాం సచివాలయానికి. అమ్మ ఇప్పుడు కాదు సాయంత్రం రేపు ఇస్తారు పోండి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఏం చేయాలా? మళ్ళీ వాలంటీర్ రావాలా? వాలంటీర్ రావాలా? వాలంటీర్ వస్తే ఇచ్చేనే తీసుకుంటారు. వాలంటీర్ వస్తేనే మాకు. ఓకే అమ్మా, సరే.